శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మరి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఒకసారి పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురులు, కర్కాటక రాశిలో చంద్ర రవి, సింహరాశిలో బుధ శుక్రుడు, కన్యలో కేతువు, మీనంలో రాహు, మామూలుగానే కుంభంలో శని వక్ర గమనంలో ఉండడం జరిగింది. సో ఈ వారం యొక్క గ్రహాల ప్రత్యేకత ఏంటంటే, వృషభ రాశిలో మిత్రగ్రహాలైనటువంటి కుజగురుల సంచారం ఒక విధంగా మంచి యోగం. అలాగే కర్కాటకంలో కూడా మిత్రగ్రహాలైనటువంటి రవిచంద్రులు, కన్యలో బుధ శుక్రులు కూడా మిత్రగ్రహాలు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే కేతువు కన్యరాశిలో ఒక విధంగా శత్రుస్థానంగా భావించాలి. రాహువుకి ఒక విధంగా శత్రుస్థానం అవుతుంది మీనరాశి. మరి శని వక్రగమనం పొందడం అన్నది కుంభరాశిలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల ఇది కొంతవరకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజ గురుల కలయిక వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ గురు కుజుల కలయిక భూముల యొక్క విలువ పెరగడం వల్ల వారి యొక్క వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి కర్కాటక రాశిలో రవిచంద్రుల కలయిక వల్ల ఏంటంటే, మరి పాడి పరిశ్రమ, అలాగే ఫార్మాకి సంబంధించినటువంటి మెడిసిన్స్, హాస్పిటల్స్ ఇవి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. బుధ శుక్రుల కలయిక ముఖ్యంగా విద్యా సంస్థల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం, ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కేతు ప్రభావం వల్ల ఏంటంటే, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఏదో ఒక అంటువ్యాధులు లాంటివో, చిన్న చిన్న తరుణ వ్యాధులు లాంటివి వ్యాపించడం వల్ల ఎక్కువగా మరి ఒక విధంగా ప్రజలకి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదురవ్వడం, దీనివల్ల హాస్పిటల్కి అయితే ఆదాయం బాగుంటుంది కానీ ప్రజలకంత అనుకూల స్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఎంత కష్టపడితే అంత ధనం సంపాదించే యోగం ఈ రాశిలో మరి ఈ వారం మనకి గోచరిస్తుంది. మరి ఈ వారంలో స్త్రీలకు చాలా లాభసాటిగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు బుధగ్రహంతో కలిసి, అంటే బుధుడు శుక్రుడు మిత్రులు, అలాగే మరొక మిత్రగ్రహం అయినటువంటి శని భగవాన్తో చూడటం వల్ల ఇది చాలా వరకు స్త్రీలకు అనుకూలించే అవకాశం. అలాగే కొన్ని లగ్నాల వారికి మరి ఒక విధంగా ధనయోగం, అలాగే రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో శత్రువుల నుంచి ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తిలో పోటీ అధికంగా ఉండడం వల్ల ఒక విధంగా మీలో ఉన్నటువంటి సామర్థ్యం, మీ యొక్క టాలెంటు బయటపడుతుంది. కానీ టెంపరీగా మీరు కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. విపరీతంగా కోపానికి, బీపీకి గురవుతుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడన్నా సరే మీ జీవితంలో ఈ ధనుసు రాశి వారికి మీకు ఎంత పోటీ ఉంటే మీలో నైపుణ్యం అంత బాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా కూడా తొందరపడకుండా పోటీని ఎదుర్కోండి. ఖచ్చితంగా విజయం మీకే లభించే అవకాశం ఉంది. గతంలో పోయిందనుకున్నటువంటి అవకాశం మీకు మళ్ళా తిరిగి వస్తుంది. వృత్తిలో చాలా చక్కని ఫలితాలు సాధించే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ వారం మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టండి.
ఉన్నదాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల గతంలో కన్నా మంచి ఫలితాలు ఈ వారం నుంచి మీకు రావడం మొదలవుతూ ఉంది. ఇక అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం ఈ వార ప్రారంభంలో ఉంది కాబట్టి మీరు ఈ వార ప్రారంభంలో ముఖ్యంగా 4వ తారీఖు ఆదివారం, 5వ తారీఖు సోమవారం రోజు ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకొని, అగ్రిమెంట్లు కానీ లావాదేవీలు సంప్రదింపులు లాంటివి ఉంటే వాయిదా వేసుకోండి. 6వ తారీఖు నుంచి మీ పనులు చాలా వేగవంతంగా విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే వృత్తిలో మారడానికి మీకు మంచి అవకాశం వస్తుంది. కానీ ప్రస్తుతానికి వృత్తి మారే ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉన్నదాన్నే మీరు కంటిన్యూగా చేసుకుంటే మంచిది. అతి తొందరలో మీకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. సో అందువలన చిన్న చిన్న అవకాశాలు పక్కన పెట్టి మంచి దానికోసం ఎదురు చూద్దాం. అయితే చాలా వరకు మీకు గృహంలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే మీ వృత్తి చేస్తున్న చోట ఉన్నటువంటి పరిస్థితులు మీకు చాలా ఇబ్బందిని, అసహనాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ యొక్క సహజంగా ఉన్నటువంటి మీ యొక్క ఆలోచనలకి, మీ యొక్క టాలెంట్కి తగు విధమైనటువంటి గుర్తింపు అవి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాయి. ఎందుకంటే 4, 10 స్థానాల్లో రాహుకేతు యాక్సెస్లో ఉన్నారు. ఆ కారణం వల్ల మీకు వృత్తి అలాగే మనశ్శాంతి లేకుండా జరుగుతుంటాయి. అయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీలో నాలెడ్జ్ ఇంకా ఎక్కువ పెంచుకొని మీ టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారం ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. ఇంకా సోమవారం నుంచి మీకు శ్రావణ మాసం ఆరంభమవుతుంది. మరి ఏ రాశి వారైనా ఈ శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం అన్నది ఇంపార్టెంట్ విషయం. అయితే ఏంటంటే అందరికీ సులువుగా ఉండే రెమెడీ ఏంటంటే ప్రస్తుతం మీరు ఒక మంచి రోజు, అంటే మీకు అనుకూలమైనటువంటి తారాబలం ఉన్న రోజు ఇవి అన్ని పూజా స్టోర్లో దొరుకుతున్నాయి. లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి, తెల్లగా ఉంటాయి లక్ష్మీ గవ్వలు, చిన్న సైజు ఒక 11 తీసుకోండి. లేదా అవి దొరకని పక్షంలో గోమతి చక్రాలన్నీ ఉంటాయి, అవి కూడా సముద్రంలో దొరుకుతాయి కాబట్టి అవైనా సరే 11 తీసుకోండి. ఈ 11 గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో శుభ్రంగా కడిగి అందులో వేసి మీరు పూజా మందిరంలో కానీ, మీరు ధనం దాచుకునే బీరువాలో కానీ, లేదంటే మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు, ధనం బాగా వచ్చి ఆర్థికపరమైన చికాకులు తొలగే అవకాశం ఉంది. సో ఈ రెమెడీ మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ గోమతి చక్రాలతో శివాలయంకి దర్శించుకొని ఆ శివునికి ఈ 11 చక్రాలతో, అంటే మామూలుగా అభిషేకంతో పాటు ఈ రుద్రాక్ష ఎలాగైతే శివుడికి అభిషేకం చేస్తారో ఈ గోమతి చక్రాలతో కూడా మీరు అభిషేకం చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది. కానీ అంత పెద్ద రెమెడీ అక్కర్లేదు. కేవలం 11 చక్రాలు మీ యొక్క నివాస స్థలం కానీ, షాప్లో కానీ, క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే చాలా వరకు ఈ శ్రావణ మాసం రాబోయే రోజుల్లో కూడా మీకు ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.